పిన్నెల్లిలో తెలుగుదేశం ప్రభుత్వం యొక్క స్పాన్సర్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సల్మాన్ రాజు పైన జరిగిన దాడి, తదనంతరం అతని యొక్క చావుకు కారణం ఈ ప్రభుత్వమే. ఈ ప్రభుత్వం ఒత్తాసు పలకడం వల్ల మాత్రమే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన గూన్స్ అంతా ఈరోజు ముందుకు వచ్చినటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మేము చెప్తా ఉన్నాం ఒకటే ఒక్క మాట, చంద్రబాబు నాయుడు గారు మీ యొక్క పార్టీ పుట్టుకే దళితులకు వ్యతిరేకంగా, బలహీన వర్గాలకు వ్యతిరేకంగా పుట్టిన పార్టీ మీది. ఈ రోజు కూడా మీ పార్టీ నాయకుల కార్యకర్తల చేతుల్లో ఎంతమంది దళితులు బలైపోయారో కూడా అందరికీ తెలిసిన అంశమే. ఈ రోజున దళితుల గురించి మాట్లాడేవాడికి లేకపోగా మీరు దళిత యువకుల్ని నడి రోడ్లో పడేసి పోలీసుల చేత కొట్టించిన సంగతి మాకు గుర్తుకుంది. ఈ రోజు కూడా ప్రతి జిల్లాలో కూడా దళితుల పైన దాడి జరుగుతూనే ఉంది, మీరు పట్టించుకోవడం లేదు. చివరికి ఇక్కడ 7 గుర్రాలపల్లిలోగా చిన్న అమ్మాయి, దళిత అమ్మాయికి పైన అంత అన్యాయమైన ఘోరం జరిగితే కూడా ముఖ్యమంత్రి మాట్లాడలే, హోంమంత్రి మాట్లాడలే, ఈ జిల్లా వాళ్ళు మాట్లాడలే, ఎవరు మాట్లాడలే. కనీసం జరిగిందన్న స్పృహ కూడా మీకు లేని పరిస్థితి. ఈ రోజున సల్మాన్ రాజు యొక్క మృతి, దానికి ఖచ్చితంగా ఈ ప్రభుత్వ విధానాలే కారణమైన సంగతి గుర్తుపెట్టుకొని కోరుతా ఉన్నాం. ఏది ఏమైనా సరే దౌర్జన్యంతో, దుర్మార్గంతో ఎంతో కాలం ఎవరు కూడా నిలబడలేరు. డాక్టర్ బాబా సాహెబ్ ఇచ్చిన రాజ్యాంగం ఖచ్చితంగా మీరు మీ పద్ధతి మార్చుకోకపోతే, మీ పార్టీ వాళ్ళ పద్ధతులు మార్చుకోకపోతే దళితుల ఆగ్రహంలో, జనం యొక్క ఆగ్రహంలో, ప్రజాస్వామ్యవాదుల యొక్క ఆగ్రహంలో కొట్టుకుపోతారు. ఇప్పటికే మీ ప్రభుత్వం యొక్క పలుకుబడి పడిపోతా ఉంది. ఈ నిమిషానికి మీరు దళితులు చేసినట్టు ఏమీ లేదు, దాడులు, ద్రోహాలు తప్ప. ఏదో నేను చూసాను, ఆఖరికి మీ దగ్గర నుంచి కనీసం అంత్యక్రియలకు కూడా చేసుకొని ఇవ్వడం లేదు. మీరు చివరికి చావు కారణమైన వాళ్ళు మీరు ఏదేదో మాట్లాడుతున్నారు, కానీ అంత్యక్రియలకు కూడా. కాబట్టి ఇది మంచిది కాదు. దీన్ని సహిస్తూ చూడడానికి ఈ సమాజం సిద్ధంగా లేదన్న సంగతి తెలియజేస్తూ, అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సల్మాన్ రాజు మృతి పట్ల సంపూర్ణమైన ప్రగాఢమైన బాధను వ్యక్తం చేస్తూ, ఈ యొక్క తెలుగుదేశం పార్టీలో ఉన్న ఈ రౌడీ మూకలు స్పష్టంగా చెప్పాలనుకుంటా ఉన్నాం. ఆ పార్టీలో ఉన్న రౌడీ మూకలందరికీ చెప్తాను ఒకటే మాట, వీళ్ళు దానికి కూడా ఏదో ఒక రోజున ఫలితాన్ని పొందవలసి వస్తుంది, జాగ్రత్త అని చెప్పాలనుకుంటా ఉన్నాం. ఈరోజు అనంతపురం నగరంలోని జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి గారి సూచనల మేరకు, అదేవిధంగా ఈరోజు ఏ విధంగా అయితే పల్నాడు జిల్లాలో పిన్నెల్లో జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం. దీన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. ఏ విధంగా పల్నాడు జిల్లానే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు చూసుకుంటే కక్ష సాధింపులు, దౌర్జన్యాలు, దాడులు, హత్యలు, అత్యాచారాలు, గ్రామాలు బహిష్కరణ ఏ విధంగా చేస్తున్నారో ఒకసారి కూడా ప్రజలందరూ గమనించాలా. వైఎస్ఆర్సీపీ కార్యకర్త అయినటువంటి సల్మాన్ గారు వాళ్ళకి భార్యకు బాగాలేదని చెప్పేసి పిన్నెల గ్రామానికి వెళ్తుంటే అతి దారుణంగా టీడీపీ వాళ్ళు అతన్ని రాడ్లతో కొట్టి చంపించడం విషయం కూడా ప్రజలందరూ గమనించాలా. ఎంత తీవ్రమైన విషయం కూడా ప్రజలందరూ ఒకసారి గమనించాలా. ఎప్పుడు లేని విధంగా ఇంత కక్ష సాధింపులు చేస్తున్న విషయం కూడా ప్రజలు ఒకసారి గమనించాలని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఆయన అంత్యక్రియల కోసం కూడా మహేష్ రెడ్డితో పాటు కార్యకర్తలు, నాయకులను పోవడానికి కూడా నిరాకరించాలంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితుల్లో టీడీపీ ప్రభుత్వం ఉంది, కూటమి ప్రభుత్వం ఉంది కూడా ఒకసారి గమనించాలా. హ్యుమానిటీ కూడా లేకుండా అంత్యక్రియలకు వెళ్తున్నా కూడా ఆపినారంటే కూడా ఎంత ఘోరంగా ఉందో ఈ ప్రభుత్వం ఒకసారి గమనించాలా. దీన్ని అన్నింటినీ కూడా చంద్రబాబు నాయుడు బాధ్యత వహించాలా. ఆ చనిపోయిన కుటుంబానికి ఆర్థికంగా కానివ్వండి, వాళ్ళకి ఉద్యోగపరంగా కానివ్వండి, ప్రతి ఒక్క పరంగా కూడా వాళ్ళకి ఖచ్చితంగా సాయం అందించాలని తెలియజేసుకుంటూ, ఇలాంటి సంఘటనలు జరిగితే వైఎస్ఆర్సీపీ ఎప్పుడు కూడా ప్రశ్నించే ఎప్పుడు ఉంటుంది, నిరసన చేసి కూడా ఉంటుంది. ఖచ్చితంగా రాబోయే కాలంలో ఇవన్నీ కూడా కట్టడి చేయాలని చెప్పి తెలియజేస్తున్నాను. పల్నాడు జిల్లా గురిజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామానికి చెందినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దళిత నాయకుడు సల్మాన్ గారి పైన దాడి చేసి అత్యంత కిరాతకంగా హత్య చేసినటువంటి కూటమి ప్రభుత్వానికి నిరసనగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం జిల్లా ఎస్సీసీఎల్ విభాగం ఆధ్వర్యంలో సాక్షాత్తు భారత నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర నిరసన వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది. మనకందరికీ తెలిసినటువంటి విషయమే, గత 19 నెలల కూటమి ప్రభుత్వంలో
ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సినటువంటి చంద్రబాబు నాయుడు గారు, శాంతి భద్రతలను కాపాడాల్సినటువంటి చంద్రబాబు నాయుడు గారు, ప్రజల ప్రాణాలను కాపాడాల్సినటువంటి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు తన కక్షపూరితమైనటువంటి రాజకీయాల కోసం ఒక పక్కన ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను విస్మరించి మరొక పక్కన హామీలను నెరవేర్చాలి అనేటటువంటి ప్రశ్నిస్తూ ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నాయకుల్ని ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా ఇబ్బందులకు గురి చేస్తూ అరెస్టు చేస్తూ ఏకంగా ప్రాణాలను కూడా తీయటం ఇది చాలా దౌర్భాగ్యం. అందుకే ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. చోద్యం చూస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం స్పందించాలి. అలాగే రాష్ట్రపతి కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయమైనటువంటి పరిస్థితులపైన నిలదీయాలి, చర్యలు తీసుకోవాలనేసి డిమాండ్ చేస్తూ బాధితునికి న్యాయం జరిగేంత వరకు కూడా మా యొక్క పోరాటం ఆగదని తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు జరిగిన ప్రతి ఒక్క అన్యాయాన్ని కూడా మీరు చేసేటటువంటి విధానాలకి బుద్ధి చెప్పేటటువంటి పరిస్థితులు దగ్గరలోనే ఉన్నాయనేసి మరొక సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా పల్నాడు జిల్లాలో ఒక దళిత వైసీపీ కార్యకర్తను దాదాపుగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన ఈ 19 నెలల్లో ఆ గ్రామంలో దాదాపుగా 300 కుటుంబాలను గ్రామం నుండి వెలివేశారు. గ్రామం నుండి వెలివేస్తే ఈ మన సల్మాన్ గారు భార్యకు హెల్త్ బాగాలేక ఏదో చూద్దామని ఊరికి వచ్చిన దానికి ఈ తెలుగుదేశం గుండాలు ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో రాసుకున్నారో లేదో తెలియదు కానీ ఈ సల్మాన్ గారిని టీడీపీ గుండాలు అతి దారుణంగా ఇనుప ర్యాట్లతో కొట్టి చంపేశారు. అయ్యా, ఈరోజు కూటమి ప్రభుత్వం అడుగుతున్నాం, దళితులు కనీసం బ్రతకడానికి కూడా హక్కు ఉందా లేదా అని అడుగుతున్నాం. మీరు ఆ రోజు దళితులకు అన్ని చేస్తామని చెప్పి ఎంతో మేలు చేస్తామని ఓట్లు వేయించుకొని తర్వాత ఈ రోజు ఈ 19 నెలల కాలంలో దాదాపు ఎన్ని అఘాయిత్యాలు ఎన్ని హత్యలు ఈ దళితులపైనే జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం చెప్తా ఉన్నాం, వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా దళితులు అంటే ఏమనేది చూపిస్తారు. తర్వాత మా సల్మాన్ గారి వైసీపీ కార్యకర్తకు ఖచ్చితంగా వాళ్ళ కుటుంబాన్ని ఆర్థికంగా ₹1 కోటి ఇచ్చి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలా, 5 ఎకరాలు భూమి ఇవ్వాలా, తర్వాత ప్రభుత్వ ఉద్యోగం కూడా కల్పించాలని తెలియజేస్తున్నాం. లేకపోయిన ఎడల ఈ రోజుతోనే కాదు ఈ నిరసన కార్యక్రమం తర్వాత ఈ డిమాండ్లు గానే ఆ కుటుంబానికి చేయకపోతే తర్వాత వేరే పరిణామాల్లో ఉంటాయని కూడా తెలియజేస్తున్నాం.